హాయ్ అండి అందరికీ. మన వైజాగ్లోనే అయోధ్య రామ మందిరం డెకరేషన్ చేసి పెట్టారని, ఆ రాముడిని దర్శనం చేసుకుందామని మేమైతే ఇక్కడికి వచ్చేసామండి ఈరోజు. ఇగోండి, ఇది బయట ఫుల్గా జనాలు కూడా ఉన్నారు. లోపలికి వెళ్ళా. టికెట్ కోసం అయితే పెద్ద లైన్ ఉంది. టికెట్ వచ్చి మనకి 50 రూపాయలు. టికెట్ తీసుకొని అయితే మేము లోపలికి వచ్చాం. ఇగోండి, ఆ రామ మందిరం బయట ఇలా ఉంది. బాగా డెకరేషన్ చేశారండి. లోపలికి అయితే వెళ్ళి లోపల కూడా లైన్లో పంపిస్తున్నారు. ఇలా లోపలికి వెళ్ళాక మనకి అయోధ్యలో బాలరాముడు ఎలా ఉంటారో అలాగే ఇక్కడ కూడా ఈ రాముడు కూడా అలాగే ఉంటారు. బాలరాముడిని ఇక్కడ పెట్టారు. అయోధ్యలో చూడలేని వాళ్ళు ఇక్కడ రాముని దర్శనం చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అక్కడ ఎలా ఉంటారో బాలరాముడు అలాగే మన వైజాగ్లో కూడా డెకరేషన్ చేసి పెట్టారండి. మాకు ఆ బాలరాముడి దర్శనం కూడా అయిపోయింది. తర్వాత బయటకు వచ్చాం. ఇది బయట అన్నమాట. చాలా బాగా డెకరేషన్ చేశారండి. సేమ్ అయోధ్యలో ఎలా ఉంటుందో అలాగే ఉంది. మన వైజాగ్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ రామ మందిరం దర్శనం చేసుకోండి. ఇక ఇది వచ్చి చుట్టూ మనకి ఇక్కడ చుట్టూ కూడా బీచ్ ఉంటుంది. ఇదంతా ఓపెన్ ప్లేస్. ఎవరైనా రావాలంటే ఈవినింగ్ టైం ఫ్యాన్ చేసుకోండి. ఇంకా లైటింగ్తో కలర్ఫుల్గా బాగుంటుంది. మేము కొంచెం మార్నింగ్ వచ్చాం. ఇది హనుమాన్ విగ్రహం. ఇదంతా బయట అనమాట. మాకు ఆ బాలరాముని దర్శనం బాగా అయిపోయిందండి. మొత్తం ఫుల్గా జనాలు ఉన్నారు. చల్లటి బీచ్ గాలి కూడా చల్లగా వస్తుంది. పక్కనే బీచ్ ఉంది కదా, అందువల్ల చల్లటి గాలి కూడా వస్తుంది. ఫైనల్గా అయితే మేము బయటకు వచ్చేసాం. పక్కనే బీచ్ ఉంది కదా, మా పాప బీచ్కి కూడా వెళ్దామంది. సరే అని మేము బీచ్కి కూడా వెళ్ళామండి. పక్కనే పార్క్ ఉంటుంది. పార్క్ నుంచి మేమైతే బీచ్కి వెళ్ళిపోయాం. బీచ్కి వచ్చామండి. ఇక్కడే బీచ్ దగ్గర స్వీట్ కాను కాల్చి అమ్ముతున్నారు. స్వీట్ కాను తీసుకున్నాం. స్వీట్ కాన్ తీసుకొని అలా చల్లటి గాలిలో ఎంజాయ్ చేసాం. నాకు ఎన్నిసార్లు వచ్చినా ఈ బీచ్కి మనసు నా తనివి తీరదనమాట. రోజు వచ్చినా అలా చూడాలనిపిస్తుంది. నాకు అంత ఇష్టం బీచ్ అంటే. బీచ్లో కూడా ఫుల్గా జనాలు ఉన్నారు. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా ఫుల్గా ఉంటారు. మేము ఇంకా తొందరగా వచ్చాం కదా. అగోండి, బీచ్ దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుందిగా రామ మందిరం. అదేనే ఈవినింగ్ 5 దాటాక ఈ రాళ్ళు అనేవి ఏవి మనకు కనిపించవండి. వాటర్ కొంచెం ముందుకు వచ్చేస్తుంది కదా. అంతే అండి. నా వీడియో నచ్చితే
లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఒక గంట సేపు బీచ్లో ఎంజాయ్ చేసాం. అంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.